సంవత్సరం నుంచి నరకం రాజకీయాలు తిరుగుతా కదా. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరడిగిన డబ్బులు నీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం కనిపించని వాడికి తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి రాజకీయం కోసం తెలవడం కోసం చేసింది. వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకరించదేనా? నేను సహకరించదమే. ఎక్కడైనా ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏం చూద్దామా? ఆయన అట నువ్వు తిండి లేకట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉండదు పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంత మంది నువ్వు నూటికి ఎంత వస్తే అంత డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రామాలా? నేను తెలుసుకున్నాక అన్న అందరం ఉందాం. నీ ఎన్నో డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించిన, ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తుందా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించిన, అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలే రోగం వచ్చింది, ఇంకేం వస్తుంది? స్వామిని కాదు నేను అన్న, నీకు కాదు ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనుషులు పెట్టినట్టు పెడతా. ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మరి తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇంటికి వచ్చింది నా బిడ్డ ఏమన్నా? అనుకుంటే నేను ప్రతిసారి బిహేవియర్ నేను ప్రతిసారి బిహేవియర్ మీరు ఆగుతారా? నీవే జరిగిన అన్యాయమే లేనా? కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. పుణ్యానికి వచ్చిందా బిడ్డ?